సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ కేసు నడుస్తున్న ఈ సమయంలో గాంధీ భవన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసేందుకు చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. అయితే చంద్రశేఖర్ రెడ్డిని కలిసేందుకు మున్సి ఇష్టపడకపోవడంతో గాంధీ భవన్ నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో మీడియా ఆయనను ప్రశ్నలు అడగడానికి వెళ్లగా సమాధానం చెప్పకుండానే కారుకి వెళ్లిపోయారు. సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ కేసు నడుస్తున్న ఈ సమయంలో గాంధీ భవన్ కి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసేందుకు చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. అయితే చంద్రశేఖర్ రెడ్డిని కలిసేందుకు మున్షి ఇష్టపడకపోవడంతో గాంధీ భవన్ నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో మీడియా ఆయనను ప్రశ్నలు అడగడానికి వెళ్లగా సమాధానం చెప్పకుండానే కారుకి వెళ్లిపోయారు. సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ కేసు నడుస్తున్న ఈ సమయంలో గాంధీ భవన్ కి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఈ ఎపిసోడ్కి సంబంధించి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి రోజుకో మలుపు తిరుగుతుంది. ఇటు ప్రభుత్వం ఇటు అల్లు అర్జున్ మధ్య అగాధం పెరుగుతుందని చెప్పొచ్చు, కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అక్కడ జరిగిన విషయం ఏదైతుందో కళ్ళకు కట్టినట్టుగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ అంశాన్ని లేవనెత్తారు. ఎందుకు సంభవించింది, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది, ఇట్లాంటి ప్రశ్నలు అడిగిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి నాకు ఈ ఇష్యూపై మాట్లాడాలని ఈ సభలో లేనప్పటికీ సభలో చెప్పాల్సి బాధ్యత నాపై ఉంది కాబట్టి చెప్తున్నా అని చెప్పి ఒక అర్ధగంట పాటు ఆ సందర్భం గురించి, అక్కడ జరిగిన సంఘటన గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ మరుసటి రోజు అల్లు అర్జున్ దానికి సంబంధించి నాకు అసలు ఇష్యూ తెలియదు, నన్ను అంటే నా క్యారెక్టర్ను దెబ్బతీసే విధంగా మాట్లాడారని చెప్పి ఆయన మాట్లాడిన సందర్భం. ఈ తర్వాత రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీరంతా రెస్పాండ్ అవుతూ అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఈరోజు కూడా వరుస ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి. అయితే పోలీసులు కూడా వార్నింగ్లు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సిపి దానికి సంబంధించిన వీడియోలు రిలీజ్ చేశారు. అయితే పోలీసులు కూడా అంటే ఆయన ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు కాబట్టి ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బెయిల్ రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం కానీ పోలీసులు కోర్టుకు వెళ్తామని చెప్పిన నేపథ్యంలో అల్లు అర్జున్ మామ ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. చంద్రశేఖర్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఈరోజు ఈ గాంధీ భవన్కి వచ్చారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ఉంది. ఆ సందర్భంలో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, పిసిసి అధ్యక్షుడు. ఇరువురిని కలిసి ఇక్కడ వారికి అంటే ఈ ఇష్యూ గురించే మాట్లాడడానికి ఆయన వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మెయిన్గా దీప్దాస్ మున్షి అయితే ఆయనకు పలకరించలేదు, కనీసం ఆయనకు సమయం కేటాయించిన పరిస్థితి, కలవడానికి ఇష్టపడలేదని చెప్పి దగ్గరగా ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయనతో భేటీ కాలేదు. అయితే మీడియా ఆయన దగ్గరికి వెళ్ళడంతో ఆయన మాట్లాడడానికి నిరాకరించారు. వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే తర్వాత పీసీసీ అధ్యక్షుడికి ఫోన్లో కాంటాక్ట్లోకి వచ్చినట్టు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడిని ఇంటి దగ్గర కలుస్తానని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది.
పిసిసి అధ్యక్షుడు కూడా సరే ఈరోజు సాయంత్రం వారి ఇంటి దగ్గర ఆయనకు సమయం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈరోజు అంటే సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు కేరళ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు భేటీ కాబోతున్నారు. అయితే మెయిన్గా అల్లు అర్జున్ ఎపిసోడ్కు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం అయితే ఈ ఎపిసోడ్లో సీరియస్గానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మంత్రులు వారు ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారో ఎమ్మెల్యేలు కూడా అదే. అంటే ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా మాట్లాడితే దాన్ని గౌరవించరా అని చెప్పి పూర్తిగా ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే సీరియస్ కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ప్రజల గౌరవాన్ని, ఇక్కడ ప్రజాప్రతినిధుల గౌరవాన్ని అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ముఖ్యమంత్రిని అంటే ఇది మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన పరిస్థితి అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ఎపిసోడ్ ఇప్పటితో ముగిసేలా లేదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ మధ్య ఈ గ్యాప్ అయితే కొనసాగుతుంది. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి అల్లు అర్జున్ ఎలా కామెంట్ చేస్తారు, వెంటనే బేషరతుగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తారు. పొన్నం ప్రభాకర్ ఏమో అటు బాధ్యత గల హీరో అట్లే ఎలా వ్యవహరిస్తారని చెప్పి పొన్నం ప్రభాకర్ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. మంత్రి సీతక్క అయితే ఒక అడుగు ముందుకేసి ఆయనకు అసలు పుష్ప సినిమా ఒక స్మగ్లింగ్ సంబంధించినటువంటి సినిమా, దానికి జాతీయ అవార్డులు ఇవ్వడం ఏంటి, జై భీమ్ లాంటి సినిమాలకు ఇవ్వకుండా అసలు ఎలా ఇస్తారు, అట్లా ఇది ఎంకరేజ్ ఎలా చేస్తారనేటువంటి అసలు ఆయన హీరోయిజాన్ని అదేవిధంగా అందులో ఉన్న సినిమాకు సంబంధించి పూర్తిగా తప్పుపట్టిన పరిస్థితి. అంటే తెలంగాణ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా అల్లు అర్జున్ ఎపిసోడ్ సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి మేము ఖచ్చితంగా బాధితుల పక్షాన్నే ఉంటాం, బాధితుల పక్షాన్నే మాట్లాడతాం, పెద్దవారికి కొమ్ము ఖాయం, సినీ ప్రముఖులు వాళ్ళ పెద్దలు వారు అనుకున్నట్టుగా మేము వెళ్ళాం. గతంలో హయాంలో బీఆర్ఎస్ హయాంలో వారికి సన్నిహితులు ఉన్నారు కావచ్చు, కానీ మేము బాధితుల పక్షాన ఉంటామని చెప్పి వారు స్టేట్మెంట్లు ఇస్తున్న పరిస్థితి మనం ప్రజెంట్ పరిస్థితుల్లో చూస్తున్నాం. అయితే ఈ విషయంలో ఇది ఎప్పుడు సద్దుమణుగుతుంది, ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, ఎవరు ఎంటర్ అయితే ఇది సమన్వయం చేస్తారు దీన్ని చూస్తే అయితే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఇటీవల దిల్ రాజు చైర్మన్గా నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారని తెలుస్తుంది. అయితే నిర్మాతల మండలి అసలు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తుంది. అనేది ఈరోజు బిజీ షెడ్యూల్ ఉండట్లో వారిని కలవలేదన్నట్టుగా తెలుస్తుంది. అటు ఏపీ సీఎంను కూడా కలవడానికి వారు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సినీ పరిశ్రమ పూర్తిగా ఇటు ప్రభుత్వం వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీగానే మారిందని చెప్పి ఇరువురి మధ్యలో అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖులు అంటే హీరో ఆయన పోయి జైలుకు పోయి వచ్చాడు, పోయి వచ్చినంత మాత్రాన బాధితులు వారు ఒక వాళ్ళ ఇంట్లో అక్కడ బాధితులు రేవతి చనిపోయింది, వాళ్ళ కుమారుడు హాస్పిటలైజ్ ఉన్నాడు, అక్కడ తీవ్రంగా అంటే కోమాలో ఉన్న పరిస్థితి, కుటుంబాన్ని పరామర్శించకుండా ఆ బాధితులకు బాసటగా నిలవకుండా వీరు ఒకరోజు జైలుకు పోయి వెళ్ళొచ్చాడని చెప్పి హీరో దగ్గరికి వెళ్ళి ఆయనను పరామర్శిస్తూ నన్ను తిడుతున్నారు, ఆయన కాలు పోయిందా, కన్ను పోయిందా, లేకుంటే చేయి పోయిందా, లేకుంటే ఆయన కిడ్నీలు పాడాయా, ఎందుకు ఆయనను పరామర్శిస్తున్నారు, నన్ను తిడుతున్నారు, మీకు బాధ్యత లేదా అంటూ ఆయన సీరియస్ కామెంట్ చేశారు అసెంబ్లీ వేదికగా. సో ఈ ఎపిసోడ్లో మాత్రం ప్రభుత్వం సీరియస్గా ఉన్నదనేది ఆ వ్యాఖ్యలు బట్టి రెగ్యులర్ నిన్న ఇవాళ మంత్రులు మాట్లాడిన మాటలు బట్టి కావచ్చు. ప్రస్తుతం ప్రెస్ మీట్లు కంటిన్యూగా పొద్దున్న నుంచి ఇది గాంధీ భవన్లో ఎమ్మెల్యేలు ఎంపీలు నిర్వహిస్తున్న ప్రెస్ మీట్లను బట్టి కూడా ఈ అంశాన్ని తీవ్రత తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఎప్పుడు కొలిక్కి వస్తుంది, ఎప్పుడు దీనికి సంబంధించి ఎండ్ కార్డు పడబోతుందన్న మాత్రం సస్పెన్స్గానే ఉందని చెప్పొచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం అయితే సీరియస్గానే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఇటు పోలీసులు వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్పిన నేపథ్యంలో ఆయన పిసిసి అధ్యక్షుని కలిసి కాంగ్రెస్ పెద్దలను కలిసి ఇది అంటే కోఆర్డినేట్ చేసి దీని తీవ్రత తగ్గించేందుకు దీన్ని ఎక్స్క్యూజ్ చేయాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి అల్లు అర్జున్ లీగల్ టీము ఇటు సంప్రదించినట్టు, అదేవిధంగా ఇటు ప్రభుత్వం కూడా అంటే ఇటు సమన్వయం చేసుకున్నట్టు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని చెప్పి ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న ఈ సందర్భంలో ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా రెస్పాండ్ అవుతుంది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎలా రెస్పాండ్ అవుతారు, నిన్న అల్లు అర్జున్ ఇంటిపైన దాడిని ఎలా చూస్తారు, ఇలాంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి.